కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఓజీతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత పవన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా పట్ల భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలనేది తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ని ఆడియన్స్ ఇంకా మర్చిపోలేదు. వసూళ్ల పరంగా ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అందువలన సహజంగానే ఉస్తాద్పై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చితే తమన్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. దీంతో ఈ ఇద్దరు కలిసి పనిచేసిన ఈ సినిమాపై అభిమానులు మరింత ఉత్సాహంతో ఉన్నారు. చాలా కాలం తరువాత ఆయన మళ్ళీ తన పాత మాస్ స్టైల్లో కనిపిస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్తో పాటు కామెడీ, సెంటిమెంట్, డాన్స్, లవ్ సన్నివేశాల్లో కూడా తన ప్రత్యేకతను చూపిస్తారని అర్థమవుతోంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ శైలిని సమర్థంగా వినియోగించడంలో దిట్ట. ఈ చిత్రంలో కూడా అభిమానులు ఆశించే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ ఎంట్రీ సీన్ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తించడం పక్కా అని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ అయితే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చెప్తున్నారు. ఇంటర్వెల్ భాగం, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఇందులోని 2 మాస్ పాటలు థియేటర్లో మంచి స్పందన పొందే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇక డైలాగ్ రైటింగ్ విషయంలో హరీష్ శంకర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి అనుగుణంగా సీన్స్, ఎమోషన్స్, కామెడీ సమతుల్యంగా మేళవించి కథను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు కనబడుతోంది. పవన్ కళ్యాణ్ నటనలోని విభిన్నతను పూర్తిగా వినియోగిస్తూ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి వాణిజ్య వినోదాత్మక చిత్రంగా రూపొందించాడు హరీష్ శంకర్. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవర్ స్టార్ అభిమానులకు ఇది ఖచ్చితంగా పండగ లాంటి విషయం అని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ హోప్స్ ని పెంచుతూ గురువారం రిలీజ్ అయిన ఇందులోని కాలరే ఎత్తరా సాంగ్ అభిమానుల ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా చేస్తోంది. మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీమియర్ షోస్ ఉంటాయా లేదా అన్న అనుమానం అయితే ఫ్యాన్స్ లో నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటిలాగానే ఈ మూవీ బెనిఫిట్ షోస్ వేయాలని, అలాగే టికెట్ రేట్స్ పెంచుకునేలా వీలు కల్పించమని అక్కడి ప్రభుత్వాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది. బెనిఫిట్ షోస్ అయితే 500 రూపాయలుగా, మల్టీప్లెక్స్లో 125 రూపాయలుగా, సింగిల్ థియేటర్స్లో 100 రూపాయలు పెంచమని అప్లై చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉస్తాద్ భగత్ సింగ్ హీరో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల అక్కడ టికెట్ రేట్స్ హైక్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఇంతకు ముందు స్టార్ మూవీస్కి టికెట్ రేట్స్ హైక్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఏ సినిమాకైనా టికెట్ రేట్స్ పెంపుపై 90 రోజుల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ హైకోర్టు నిబంధన విధించింది. దానిని సవాల్ చేస్తూ మైత్రి మూవీ మేకర్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి 90 రోజుల నిబంధనపై స్టే విధించింది. ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపుపై గతంలో ఉన్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్స్ హైక్కి లైన్ క్లియర్ అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అదరహో అనేలా రికార్డ్ క్రియేట్ చేస్తామని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. పైగా మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సెలవు ఉంటుంది కాబట్టి ఉస్తాద్కి వసూళ్ల వర్షాలే కురుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఏ రేంజ్లో అలరిస్తుందో వెయిట్ చేయాల్సిందే.